أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين. వారితో ఇలా అను, నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం, ఏకదైవ సిద్ధాంతమైన ఇబ్రాహీం ధర్మం. అతను అల్లాహకు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు. قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين. ఇంకా ఇలా అను, నిశ్చయంగా నా నమాజ్, నా బలి, ఖుర్బానీ, నా జీవితం మరియు నా మరణం సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే. لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. ఆయనకు ఎలాంటి భాగస్వామి, సాటి లేడు, మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను, మరియు నేను అల్లాహకు విధేయుడను, ముస్లింను అయిన వారిలో మొట్టమొదటి వాడను. قل أغير الله أبغي ربا وهو رب كل شيء ولا تكسب كل نفس إلا عليها ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم فيه تختلفون. ఇలాను, ఏమి నేను అల్లాహను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతిదానికి ప్రభువు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిందే అనుభవిస్తాడు, మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో వాటిని మీకు తెలియజేస్తాడు. وهو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم فيما آتاكم إن ربك سريع العقاب وإنه لغفور رحيم. మరియు ఆయనే మిమ్మల్ని భూమి మీద ఉత్తరాధికారులుగా నియమించి మీకిచ్చిన దానితో మిమ్మల్ని పరీక్షించటానికి మీలో కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష విధించటంలో అతి శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.